హలో స్టూడెంట్స్, ఏపీ ఈసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ అయిందనమాట. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి, కీ అబ్జెక్షన్స్ అని చెప్పేసి, అలానే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది చూడండి. ఇందులో ముందుగా రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే ఇక్కడ మీ క్వశ్చన్ పేపర్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీకు అందులో ఎన్ని మార్కులు వస్తున్నాయో చెక్ చేసుకోండి. మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మీకు ఒక 60 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఈ యొక్క పేపర్లో ఈ యొక్క ప్రిలిమినరీలో 60 మార్కులు వచ్చినట్లయితే మీకు ఫైనల్ రిజల్ట్ టైంలో 65 నుంచి 70 మార్కులు అయితే వస్తుందన్నమాట. ఓకేనా? 5 నుంచి 10 మార్కులు అయితే మీకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఓకే, సో స్టూడెంట్స్, ఇవి ఫైనల్ మార్కులు అయితే కావు. మీరు ఏదైతే చూస్తున్నారో క్వశ్చన్ పేపర్లో ఇవి ఫైనల్ మార్కులు కావు. మీకు 5 నుంచి 10 మార్కులు అయితే ఫైనల్గా రిజల్ట్ టైంలో కంపల్సరీ కలుస్తుంది. ఓకేనా? ఇది చాలా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. సో నేను చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ అయితే చేశాను అనమాట. ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీలో వచ్చే మార్కులకు ఫైనల్ రిజల్ట్లో వచ్చే మార్కులకు కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 5 నుంచి 10 మార్కులు డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ విధంగా మీ యొక్క పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. ఓకే, అలానే ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీస్ ఉంది కదా, ఇది కూడా ఒకసారి మీ పేపర్ వైజ్గా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్. అలానే స్టూడెంట్స్, ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే కీ అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్, ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. ప్రొసీజర్ మొత్తం కూడా మీకు అర్థమవుతుంది అక్కడ. ఓకేనా? ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ అబ్జెక్షన్స్ ఈ విధంగా రేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, ఈ విధంగా మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్, క్వశ్చన్ పేపర్స్, కీ అబ్జెక్షన్స్ అనేది మీరు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యొక్క ఈసెట్కి సంబంధించి ఫర్దర్గా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్యూచర్లో. ఓకేనా? సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.